ప్రజలంతా దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? లాభాన్ని కోరుకుని. ఏం కోరుకుని? లాభాన్ని కోరుకునే తప్ప దేవుడు ఏం చెప్పాడో చేద్దామని ప్రజలు లేరండి. ఈ నేటి దినాల్లో క్రైస్తవులు అసలు ఎంతమంది చూద్దాం కనపడి సత్తా లేదండి బాబు. ఇది ఎక్కడ సోద్యం కానీ. అందుకే మాకున్న భారం, అందుకే మాకున్న వేదన, అందుకే మాకున్న రోదన, మాకు గుండె పగిలి ఏడుస్తాం. అందుకే ఊరికనే కాదు, మాకు ఊరి ఎలాగుందంటే మా పరిస్థితి, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడా దేవుడు, ఎప్పుడు చచ్చిపోతామని ఉంది. నిజంగా చెప్తున్నా, ఉల్బిడమని చెప్తున్నా. ఈరోజు తీసుకెళ్ళిపోతే నన్ను బాగుండి అనిపిస్తుంది. దేవుడు ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతాడా అని చూస్తున్నాను. నా ప్రార్థన కూడా ఇప్పుడు చేసే ప్రార్థన అదే. నా ప్రార్థన కూడా ఏంటో తెలుసా? నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోమనే. అనవసరం బతకలేమండి ఈ దరిద్రపు కుళ్ళు కుషిద్దాం ఈ ప్రపంచంలోనే. చిచి దరిద్రం. ఎందుకు? వాక్యం వింటారో ఎవ్వరు దాన్ని పాటించరు. యేసు ప్రభుని కొలుస్తారు. ఎందుకో తెలుసా? లాభం. ఆయన ఏదో చేసేస్తాడు, ఏదో చెయ్యాలని. లాభాన్ని అపేక్షించే దేవుని దగ్గరికి వస్తారు. లాభాన్ని కోరుకునే దేవుని దగ్గరికి వస్తారు. లాభం ఏదో ఆశించే దేవుని